యూపీఎస్సీ 2022 ఫలితాలు నేడు వెలువడ్డాయి. దాదాపు మన తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది దాకా ర్యాంకులు సాధించినట్లున్నారు ఆల్ ఇండియా లెవెల్లో. అందులో మెజారిటీ ఆఫ్ ర్యాంకర్స్ మన R.C.Reddy ఇన్స్టిట్యూట్ నుంచే వచ్చినట్లు మనకు తెలుస్తుంది. సో R.C.Reddy ఇన్స్టిట్యూట్ చైర్మన్ R.C.Reddy గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఇయర్ మన తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు R.C.Reddy ఇన్స్టిట్యూట్ నుంచి? ఎక్కువ మంది వస్తే సంతోషం కదండి, సంతోషంగానే ఉంటుంది. సార్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా మంది కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా పెరిగినారు ర్యాంకర్స్. సో మీరు ఎట్లా గైడ్ చేశారు? ఎట్లా గైడ్ చేసినామంటే మామూలుగానే మేమేం తెలియపరుస్తామంటే విజయానికి దోహదపడే అంశాలు ఏమని చెప్తాము. మంచి విస్తృత పరిజ్ఞానం ఉండాలి, స్పష్టత ఉండాలి, మంచి భావ వ్యక్తీకరణ ఉండాలి, మంచి చేతి రాత ఉండాలి, తర్వాత పరిణితి గల వ్యక్తిత్వం అంటే ప్రవర్తనలో పరిణితి, అభిప్రాయాల్లో పరిణితి, ఇవన్నీ ఉండాలి. 5 లక్షణాలు సాధించుకోగలిగితే విజయం సాధ్యమవుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇండియా లెవెల్లో మీ స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. ప్రతి ఇయర్ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. సో మీరు ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏ విధమైన సందేశం ఇవ్వగలుగుతారు? అప్కమింగ్ స్టూడెంట్స్ అయినా కూడా ఇదే అండి, మేమేం చెప్తామంటే ఎన్ని లక్షణాలు ఉండాలి బాబు అని చెప్పి మళ్ళీ అవి ఎలా సాధించుకోవాలో తెలుస్తాం. విస్తృత పరిజ్ఞానం అన్నాం. విస్తృత పరిజ్ఞానం ఎలా వస్తుంది? కొందరికండి బై నేచర్ సహజంగానే కుతూహలం ఉంటుంది, తెలుసుకోవాలని, వార్తలు వినాలని. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వస్తాయి 10 నిమిషాలు ఉదయం తెలుగులో, నేను రోజు వింటాను. స్కూల్ నుంచి కూడా వార్తలు వినాలన్నా, వార్తాపత్రిక చదవాలన్నా ఆ కుతూహలం ఉండాలి. ఈ సివిల్ సర్వీస్ పరీక్షకు ఇతర పరీక్షలకు భేదం ఏంటంటే ఈ ఫలనాపరాయణ కూడా అక్కడ టెక్నోక్రాట్స్ ఉంటారు కదా, ఒక పరిమితంగా ఇంజనీరింగ్ కూడా, మెడిసిన్ అవి అది ఒక స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ రంగానికి. వాళ్ళు నిష్ణాతులు ఉంటాం కదా ఒక రంగానికి. ఇది అలా కాదనమాట. వన్ షుడ్ నో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే అన్ని విషయాల గురించి అంతో ఇంతో తెలిసి ఉండాలా. అది సివిల్ సర్వీస్ యొక్క ప్రత్యేకత. ఇది మన డాక్టర్లకు వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ కావాలా, మన దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది, దాని యొక్క వాళ్ళు స్పెషలిస్ట్ అవుతారు. ఇక్కడ జనరలిస్ట్, అందుకని సబ్జెక్ట్ పేరు కూడా జనరల్ స్టడీస్ అంటారు. జనరల్ స్టడీస్ అంటే అంతో ఇంతో అన్ని రంగాల గురించి తెలుసుకో ఉండాలి. అంటే రాజకీయ రంగము, ఆర్థిక రంగము, సామాజిక రంగం గురించి ఏమి, శాస్త్ర సాంకేతిక రంగం, సమకాలీన అంశాలేంటి, అవి కొందరికి బై నేచర్ అండి పుట్టుకతో వస్తాయన్నమాట. కొన్ని అభిరుచి అంటాం దాన్ని మనం. అభిరుచి ఉన్న వాళ్ళకు స్వతహాగానే కుతూహలం ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు స్కూల్ నుంచి కూడా వార్తాపత్రిక చదవాలన్నా ఇష్టము, వార్తలు వినాలన్నా ఇష్టము, అవి ఉండాలండి. కొందరు సహజంగా ఉంటుంది. లేని వాళ్ళు కావాలనుకుంటే ఇది అలవరుచుకోవాలి, లేకపోతే సాధ్యం కాదన్నమాట. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఈ సమకాలీన అంశాల మీద, అన్ని రంగాల మీద పట్టు సాధించాలంటే వాళ్ళు ఏ ఏజ్ నుంచి గైడెన్స్ అవసరం వాళ్ళకి? అంటే చిన్నప్పుడు అప్పుడు వాళ్ళు 8th క్లాస్ 10th క్లాస్ అవుతారు, మళ్ళీ ఏం సెట్లు, ఇంకోటి దీని మీదనే కేవలం ఆధారపడలేరు కదా. సివిల్ సర్వీస్ వస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటాయి కదా. కేవలం దీని మీద ఆధారపడటము, దీని మీద ప్రిపేర్ కావటం పద్ధతి కాదు. అది బ్యాకప్. అంటే మనకు రాని పక్షంలో ఏం చేయాలి? కీడించి మేలించమంటారు. నేను సివిల్ సర్వీస్ చదువుతానంటే సాధ్యం కాదు. అది సమంజసం కాదు. ఎందుకంటే రాకపోతే ఏం చేయాలి? దానికి కూడా సిద్ధంగా ఉండాలా. హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటారు. మంచి జరగాలని మనం ప్రయత్నం చేయాలి. రాని పక్షంలో ఏం చేయాలా అంటే మంచి ఇంకొకటి, ఇది రాకపోయినా ఇంకొక పోస్ట్ ఎదురా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంటారు, మెడిసిన్ చేస్తారు, ఇలాంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎక్కువగా. అంటే ఐటీ రంగంలో కానీ ఇన్ని ఉంటే కూడా మంచిదే. అలా పెట్టుకోండి, బ్యాకప్ పెట్టుకోండి. కేవలం దీని అవి చేస్తే మళ్ళీ దీనికి రావాలి. చాలామంది ఎక్కువ పాస్ అవ్వాలి కూడా వాళ్ళే ఉంటారు. ఇట్లా డిగ్రీలు తెచ్చుకుంటారు. మళ్ళీ ఇక్కడ సివిల్ సర్వీస్లో అంటే సివిల్ సర్వీస్కు దానికి భేదం అంటే సివిల్ సర్వీస్ హోదా ఉంటుంది. ఆ ఇతర పోస్టులో డబ్బు ఉండొచ్చు, ఇంత హోదా ఉండదు కదా. ఇప్పుడుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నా, ఒక ఎస్పీ అన్నా, అధికారులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, విలువ ఉంటుంది. అలా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా వస్తారనమాట. ఉద్యోగమే కావాలంటే ఇప్పుడు ఐటీలో పోవచ్చు. ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, అక్కడ 100ల్లో 1000ల్లో ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. కానీ అలాంటి కేవలం సివిల్ సర్వీస్ రాస్తానని చేయకూడదు. బ్యాకప్ అంటే రాని పక్షంలో ఏం చేయాలంటే సిద్ధం కావాలి. సిద్ధమైన వాళ్ళు నువ్వు జనరల్గా అకాడమిక్ బ్రైట్గా ఉండి హార్డ్ వర్క్ చేయగలిగి ఇట్లా మా లాంటి కొంచెం సలహాలు పాటించి తోడ్పడితే విజయం సాధించవచ్చు. అది ఇంకా ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తించాలి. మేము ఇంటర్వ్యూ కూడా ప్రిలిమినరీ ఫస్ట్ పాస్ కావాలా, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, మళ్ళీ డిస్క్రిప్టివ్ టైప్ రిటర్న్ పాస్ కావాలా.
తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా మేము ఏం చేస్తామంటే మోడల్ ఇంటర్వ్యూ, రిటైర్డ్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా వస్తూ ఉంటారు, విద్యావేత్తలు. ఈ మోడల్ ఇంటర్వ్యూ జరుపుతాము. ఈ కొన్ని అక్కడ ఇంతకుముందు ఒక ఆమె చెప్తుంది కదా, అక్కడ చాలా ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూకు. అది కూడా 3 అంచెలు మేము వాళ్ళకి తోడ్పడతాము. మొదటి అంచె ప్రిలిమినరీ, మళ్ళీ మెయిన్, మళ్ళీ ఇంటర్వ్యూ స్టేజ్. ఈ తోడ్పాటు కూడా ఉపయోగం ఉంటుంది. ఇది మా అంటే కోచింగ్ వల్లనే అవుతారు నేను చెప్పను, అది నిజం కూడా కాదు. అభ్యర్థి యొక్క పాత్ర చాలా, కోచింగ్ కూడా అవసరం. ఎందుకు అవసరం అంటే నువ్వు నేను పోటీ ఉన్నప్పుడు ఆ మెళకువలు వల్ల ఉపయోగం ఉంటుంది కదండి, తెప్పడం వల్ల. అది కోచింగ్ యొక్క పాత్ర. సరే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఈ బోర్డులతో కంపేర్ చేసుకుంటే యూపీఎస్సి అంటే ఈ స్టేట్ లెవెల్లో సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అంటారా, లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అంటారా? అంటే స్టేట్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ కావాలా, చాలా వరకు అది కామన్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను, జనరల్ నాలెడ్జ్ ఉంటే అక్కడ ఒకటే కదా, అది వేరుగా ఏమి ఉండదు. కాబట్టి సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ చాలామంది అది రాని వాళ్ళు దీనికి సరే ఆయన ఇక్కడ బ్యాకప్ అనేది మనము కేవలం సివిల్ సర్వీస్ రాకపోతే ఏం చేయాలి, అప్పుడు గ్రూప్ 1 సర్వీసులు కదా. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 1లో ఆఫీసర్ సెలెక్ట్ అయితే డిఎస్పీలు అవుతారు, ఆర్డీఓలు అవుతారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు కదా. దాంట్లో వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తుంది. మొన్ననే వెళ్ళారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి. వాళ్ళ కొన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అట్లా వాళ్ళకు కూడా మళ్ళీ ఆ ఐఏఎస్ కూడా ఇస్తారు కొందరికి, అందరికీ. దాంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది. మొన్న యూపీఎస్సీకి వెళ్ళారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళి కొంచెం సాధించుకున్నారు. దాన్ని కన్ఫర్ట్ కాకపోతే ఆ డైరెక్ట్గా ఐఏఎస్ వచ్చిన వాళ్ళకు టాప్ పోస్ట్కి పోతారు, వీళ్ళంతా పోకపోవచ్చు, కానీ మంచి హోదా ఉంటుంది. సార్, యూపీఎస్సీ కంపేర్ చేసుకుంటే మనం ఇయర్ క్యాలెండర్ ఎప్పుడో చాలా ముందుగానే ఇయర్లో వన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతాం, ఎప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది అన్నీ మొత్తం టోటల్. బట్ ఈ స్టేట్ కమిషన్ బోర్డులు అనేది షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా పేపర్ లీకేజ్లు ఇలాతో స్టేట్ లెవెల్లో చాలా అభ్యర్థులు సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి అలాంటి విద్యార్థులకు మీరు ఇచ్చేది సఫర్, దానికి మనము వ్యవస్థాపరమైన అంశాలు ఉన్నాయి, కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న ఏదో అయిందని వాళ్ళు కూడా, ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారు సర్వీస్ కమిషన్, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో ఇలాంటివి జరగకుండా ఉండేదానికని కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇట్లా సివిల్ సర్వీస్ యూపీఎస్సీ మాదిరి సంవత్సరం పరీక్ష పెడుతుంటే ఉండేది. కానీ అదేమవుతుందంటే సంవత్సరం రాదు అది. స్టేట్ సర్వీస్లో, రాష్ట్ర సర్వీసుల వాళ్ళు అప్పుడప్పుడు పరీక్షలు పెడతారు. సరే, మీరు R.C.Reddy ఫ్యాకల్టీ ఇక్కడ హైదరాబాద్, వైజాగ్లోనే ఉన్నాయి, ఇంకా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నదండి, హైదరాబాద్లో ఉన్నది, విశాఖపట్నంలో. అది స్టేట్ సర్వీస్ విశాఖపట్నంలో. ఇక్కడ సివిల్ సర్వీస్ కూడా ఉంటుంది. స్టేట్ సర్వీసెస్, సివిల్ సర్వీస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్. ఇది స్టేట్ సర్వీస్ అంటే ఇక్కడ ఆంధ్ర స్టేట్ సర్వీస్, తెలంగాణ స్టేట్ సర్వీస్ జరుగుతాయి. అలానే విశాఖపట్నం మాత్రం అక్కడ ఆంధ్ర స్టేట్ సర్వీస్ ఉంటాయి కదా, అవి వాటికి శిక్షణ ఇస్తుంటాం. అంటే వేరే అవుట్ స్టేట్స్లో తమిళనాడు కానీ కర్ణాటక ఇట్లా ఎక్స్పాండ్ చేశారు. అది అంత సులభం, ఇన్ని రాష్ట్రాల్లో చేయాలంటే సాధ్యం. ఇక్కడనే కష్టంగా ఉంటుంది, మాకు చేయాలంటే కష్టం కదా. ఇప్పటికే మన తెలుగు విద్యార్థుల్లో చాలామంది, కొన్ని వందల వేల మందిని మీరు ఐఏఎస్గా, ఐపీఎస్గా, గ్రూప్స్ లెవెల్లో అట్లా చేశారు. ఇంకా మీ టార్గెట్ ఎంత, ఏమైనా పెట్టుకున్నారా ఇంతమందిని ఎట్లా పెట్టుకుంటాం? టార్గెట్ మన చేతులు లేదు కదా. టార్గెట్ ఇంతమంది మేము చేయగలిగింది చేస్తాం. ఇక్కడ మొదలు అభ్యర్థి ముఖ్యం. అభ్యర్థి తెలివితేటలు నెంబర్ 1, నెంబర్ 2 అభ్యర్థి కృషి, తర్వాత కోచింగ్ తోడ్పాటు, తర్వాత కొంచెం అంటే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ బోర్డులో ఒకసారి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకోండి. సో ఇవన్నీ ముఖ్యమండి. అభ్యర్థి చాలా కీలకమైన పాత్ర ఉండదు. మేము చెప్తాము ఇది చేయాలా, ఇలా. గురువుల పాత్ర ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్తాము. అది పాటించేది అభ్యర్థులు కదా, వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది. ఈ మెళకువలు కాకపోతే అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం. కోచింగ్ అనేది అభ్యర్థి ఉన్న సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే పూర్తిగా లేకపోతే ఏం చేస్తారు కోచింగ్లో, అదేం చేయలేరు కదా, మ్యాజిక్ మాదిరి మార్చలేరు. ఓకే, ఇప్పుడు మీరు బ్యాకప్ కూడా సివిల్స్ వైపు వచ్చే విద్యార్థులకు ముఖ్యం అన్నారు. బట్ ఒకవేళ ఇదే మా ఎయిమ్, ఖచ్చితంగా సివిల్సే సాధించాలి అనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా? సివిల్ సాధించాలని మేమేం చేస్తామంటే వాళ్ళకి విజయానికి దోహదపడే అంశాలు ఏమి చెప్తాము. విస్తృత పరిజ్ఞానము, స్పష్టత,
మంచి భావ వ్యక్తీకరణ, మంచి చేతిరాత, పరిణితి అంటే అభిప్రాయాల పరిణితి, ప్రవర్తనలో పరిణితి, ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండవు కదా. మాకెంతో అనుభవంతో ఎన్ని ఆలోచించి తెలుసుకున్న ఐడియాలు అన్నమాట. గురువుల పాత్ర ఇవన్నీ మెలకువలు చెప్పడం. లేకపోతే ఏమవుతుందండి, మెలకువల వల్ల ఉపయోగం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు గుడ్డిగా చదువుకుంటూ ఉంటే ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. ఏం కావాలి, ఎలా కావాలి, ఇవి తోడ్పడతాయి అన్నమాట. కాకపోతే అభ్యర్థి చాలా కీలకం. నెంబర్ 1 అభ్యర్థి, అతని కృషి, మా తోడ్పాటు. మళ్ళా ఇది కొంచెము అదృష్టం ఉంటుంది. ఇది ఈ సివిల్ సర్వీస్, స్టేట్ సర్వీస్లో ఆప్షనల్ సబ్జెక్టులు లేవు. సివిల్ సర్వీస్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకసారి ఒక ఆప్షన్లో ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. అది లక్ అన్నమాట. ఎందుకు అట్లా అవుతుందంటే అట్లా ఉండదు అన్నమాట యూపీఎస్సీ. అది కూడా తప్పుడు. అది నేను ఒక ఆర్టికల్ రాసాను, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నీడ్స్ రివ్యూ అని. రివ్యూ ఉండాలి దానికి. రివ్యూ అంటే ఊరికే ఇప్పుడు ఇది ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని పెడతారు, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ ఆప్షన్ సబ్జెక్ట్ అంటే ఒకటి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంకోటి ఫిజిక్స్ ఉంటుంది, ఇంకోటి బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఒక ఆప్షన్లో స్కోరింగ్ ఉంటుంది. అందువల్ల కొంచెం అది అంటే విరక్తి పొందకూడదు. ఒకసారి రాకపోయినంత మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈసారి గమనించుకున్నట్లయితే మనం ఎక్కువ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఆంథ్రోపాలజీ తీసుకున్నట్లున్నారు. అంటే అది స్కోరింగ్ సబ్జెక్ట్ అనా? స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే అది కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, శాశ్వతం ఏం కాదు. కాకపోతే ఆంథ్రోపాలజీ ఇక్కడ మంచి టీచర్ ఉన్నారు, ఆయన నదీమ్ హస్నేన్ అని లక్నో నుంచి వస్తారు. ఆయనకు వచ్చి బోధిస్తూ ఉంటారు. మంచి మంచి టీచర్లు, వాళ్ళ యొక్క సబ్జెక్టు, వాళ్ళ అభ్యర్థి యొక్క కృషి. ఆ అభ్యర్థి కీలకం. కాబట్టి ఇవన్నీ నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది ఇక్కడ. ఆ పోటీలో ఈ మా కోచింగ్ కూడా తోడ్పడుతుంది. ఇది వజ్రాన్ని సానబెట్టడం లాంటిది అనమాట. వజ్రమై ఉండాలి కదా, అభ్యర్థి ప్రతిభ ఉండాలా, అభ్యర్థి కృషి ఉండాలా, మళ్ళీ తోడ్పాటు, మేము చేసేది తోడ్పాటు అన్నమాట. ఎన్ని ఉన్న తర్వాత తోడ్పాటు, ఎన్ని ఉన్న తర్వాత ఇంటర్వ్యూలో కొంచెం ఒక బోర్డు లిబరల్ ఉంటారు, ఉండరు, ఎన్ని కలిసి రావు, దాన్నే కొంచెం లక్ అంటారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి చేయాలనుకుంటుంటారు, బట్ వాళ్ళకి గైడెన్స్ ఉండదు. అలాంటి తల్లిదండ్రులకు ఏ ఏజ్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఇటువైపు రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఏజ్ అంటే కనీసము పిల్లలకు వార్తలు వినేది అలవాటు చేయాలి. ఈ ప్రాంతీయ వార్తలు వినాలా, జాతీయ వార్తలు వినాలి. రేడియోలో 10 నిమిషాలు ఉంటుంది ఈ ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు 10 నిమిషాలు, 20 నిమిషాలు. అవి వినేది అలవాటు చేయాలా వాళ్ళకు, ఒకవేళ ఈ లైన్లో రావాలనుకుంటే. రైట్. ఇంకోటి ఏంటంటే ఈ టెక్నోక్రాట్స్ అంటే, ఇంకోటి సివిల్ సర్వీస్లో ఎన్ని పోస్టులు తక్కువ ఉంటాయి. ఈ 10th ఇది అకాడమికలీ బ్రైట్గా ఉండి వాళ్ళు ఒక మంచి డిగ్రీ, ఏదో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇట్లా అవకాశాలు ఎక్కువ ఉండదు. దీంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, బ్యాకప్ ఉండదు. బ్యాకప్ అనేది వాళ్ళు దాని మీద అది నేను ఒక ఇంజనీరింగ్ డిగ్రీనో, మెడిసిన్ డిగ్రీనో, లేకపోతే ఇతరుల ఏదైనా తెచ్చుకుంటాను. కొందరికి అవి లేని వాళ్ళు ఉంటారు, నాన్ టెక్నోక్రాట్స్ ఉంటారు. వాళ్ళు సోషల్ సైన్స్లో ప్రతిభా పాఠవాళ్ళు ఉంటాయి. వాళ్ళు దాంట్లో ప్రతిభ లేకపోయినా ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఈ సాధించవచ్చు ఇక్కడ. ఇలా అన్నీ గమనించి మనము సలహాలు ఇచ్చి ఇక్కడ అభ్యర్థి యొక్క తెలివితేటలు, అభ్యర్థి కృషి, మా తోడ్పాటు, ఇవన్నీ విజయానికి తోడ్పాటు. మా తోడ్పాటు ఎట్లా పనిచేస్తుంటే, ఆడ పోటీ నువ్వా నేనా ఉన్నప్పుడు, ఇది మామూలు డిగ్రీ కాదు కదా. డిగ్రీ అయితే కొంచెం అటు ఇటు మార్కులు ఎక్కువ ఉంటాయి, పాస్ అవుతారు, డిగ్రీ వస్తుంది. ఇది పోస్టులు, లిమిటెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి నువ్వా నేనా పోటీ అయినప్పుడు ఈ కోచింగ్ వల్ల కూడా ఒక లాభం ఉంటుంది అనమాట. దానివల్లనే అని చెప్పను, కోచింగ్ వల్లనే ఎవడు పాస్ కాడు. వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క కృషి, కోచింగ్ తోడ్పాటు, వీటన్నిటి వల్ల విజయం సాధ్యమవుతుంది. ఇంకా ఫైనల్గా మీరు ఇచ్చే సలహా స్టూడెంట్స్కి అంటే ఏ రంగంలో స్టూడెంట్స్ అంటే అప్కమింగ్ స్టూడెంట్స్కి? అప్కమింగ్ వాళ్ళకు బ్యాకప్ కూడా పెట్టుకోవాలా. కేవలం సివిల్ సర్వీస్ అనుకోకుండా రాని పక్షం మనం కీడించి మేలించమంటారు తెలుగులో. కీడించి మేళ రాని పక్షంలో ఏంటి నా పొజిషను, ఒక డిగ్రీ ఉండాలి, లేదా ఉద్యోగం రావాలి కదా. ఇంకోటి ఏంటంటే ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు స్టేట్ సర్వీస్ సులభం అవుతుంది. ఎక్కువగా వాళ్ళు అక్కడ కాని వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతూ ఉంటారు. సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఆర్డీఓలు అవుతారు, డిఎస్పీలు అవుతారు. మళ్ళీ కొన్ని చాలా సంవత్సరాల తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అని కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేసుకో. ఇంకోటి బ్యాకప్ అనేది మంచి డిగ్రీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. రాని పక్షంలో ఏం చేయాలా, మన తెలుగులో ఒకటి చెప్తారు, కీడించి మేలించమని.
కీడుకు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపేర్ అంటే రాని పక్షంలో నేనేం చేస్తాను అని ఆలోచించుకోవాలని. రాని పక్షంలో ఇది చేసుకుంటాం, ప్రయత్నం చేస్తాము అని చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.